జగన్మోహన్ రెడ్డి గారికి మైండ్ బ్లాక్ అయిపోయి ఆయన చేస్తున్నటువంటి పనుల్ని, ఆయన మాట్లాడుతున్నటువంటి పొంతనం లేని మాటల్ని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు పరిశీలించవచ్చు కదా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాట గత శాసనసభలో నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు అని మేము అడుగుతా ఉన్నాం. పొంతన లేని మాటలు, అర్థం లేని మాటలు, ప్రాంతాల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య, నియోజకవర్గాల మధ్య సమతుల్యతని దెబ్బతీయడానికి మాట్లాడుతున్నారే తప్ప వేరే ఉద్దేశం కాదు. రాష్ట్రం అంటే అమరావతి రాజధాని, ఆంధ్రప్రదేశ్కి అనేది డిసైడ్ అయ్యింది. కనీసం మాట్లాడేటప్పుడు కనీసం బుర్రతో మాట్లాడాలి, విజ్ఞానంతో మాట్లాడాలి. మీరు మాజీ మంత్రివర్యులు, మీరు ఎట్లా పడితే అట్లాగా రోడ్డు పక్కన మాట్లాడినట్టుగా మాట్లాడితే సబబు అవుద్ది అని అనుకుంటే మాత్రం అది అవివేకమే. ఇప్పటికే మిమ్మల్ని అందరినీ కూడా ఓడించి ఇళ్లలో కూర్చోబెట్టారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని చేసిన తప్పులకి లెంపలేసుకుని ప్రజాక్షేత్రంలో పోరాడాలని చెప్పి తెలియజేస్తాం.